హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ట్రాన్స్టో తెలుగు. ఈరోజు మన వీడియోలో 2024లో రిలీజ్ అయిన డియర్ నాన్న అనే షార్ట్ ఫిలిం గురించి తెలుసుకుందాం. కరోనా వల్ల పాండమిక్ సిచ్యువేషన్ రావడంతో అసలు ప్రపంచంలో ఎంతమంది సఫర్ అయ్యారో, అలా కరోనా బారిన పడి ఎంతమంది అకస్మాత్తుగా తమ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయారో అని చెబుతూ ఈ మూవీ స్టోరీని చిత్రీకరించారు. స్టోరీ చాలా స్ట్రైట్గా, సింపుల్గా ఉన్న ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా 40 మినిట్స్ డ్యూరేషన్తో ఉన్న ఈ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ని మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. దానివల్ల మన ఛానల్లో వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి ముందుగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మూవీ స్టార్టింగ్లో మనకి ఒక వ్యక్తి పొద్దున్న 7 గంటలకే మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి షాప్ని ఓపెన్ చేసి వచ్చిన కస్టమర్స్ అందరికీ మందుల్ని అమ్మడం చూపిస్తారు. తానొక్కడే షాప్ని చూసుకోవడంతో అసలు తినడానికి కూడా టైం ఉండదు. సాయంత్రం 4కి ఒకేసారి భోంచేస్తాడు. ఇంకా రాత్రి 11 గంటలకి షాప్ని క్లోజ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు ఫ్రెండ్స్ కార్లో వస్తాడు. ఒక వ్యక్తి ఫుల్గా మందు కొట్టి మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి తనకి అర్జెంటుగా వాటర్ బాటిల్ కావాలని ఇవ్వమని గొడవ పెడతాడు. మెడికల్ షాప్ అతను ముందు మీకు చాలా కొట్టులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్తున్నా కూడా వినకుండా తనతో గొడవ పడుతూ ఉంటాడు. ఈలోగా కార్లో కూర్చున్న మరో ఫ్రెండ్ తనని వచ్చి అడ్డుకొని తన ఫ్రెండ్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. వాడు తన ఫ్రెండ్తో చెబుతూ మనం మెడికల్ స్టోర్ వాళ్ళతో ఎప్పుడు గొడవ పెట్టుకోకూడదు, వాళ్ళు మనకి చాలానే హెల్ప్ చేస్తున్నారు అని చెప్పడంతో మూవీ సీన్ ఇక్కడికి కట్ అవుతుంది. మనకి సూర్యని చూపిస్తారు. తినే మన మూవీ హీరో. సూర్యకి కుకింగ్ అంటే చాలా ప్యాషన్ ఉంటుంది. దాంతో ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో వెరైటీస్ డిషెస్ని ట్రై చేస్తూ ఉంటాడు. సూర్య వాళ్ళ అమ్మేమో టీచర్, నాన్నకి ఒక ఓన్ మెడికల్ షాప్ ఉంటుంది. సూర్య ఆ రోజు తనే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలకి తినిపిస్తాడు. అది టేస్ట్ చాలా బాగుండడంతో వాళ్ళ అమ్మా నాన్న సూర్యని మెచ్చుకుంటారు. చెప్పాలంటే సూర్య వాళ్ళ నాన్నకి వాడు షెఫ్ అవడం ఇష్టం ఉండదు. తనలాగే షాప్ని రన్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ తన కొడుకు ఇష్టం కాదనలేక నీకు మనసుకి ఏది నచ్చితే అది చెయ్యని చెప్తారు. సూర్యకి కాలేజ్ టైం నుంచే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. వీళ్ళిద్దరూ లవ్లో ఉండడంతో ఇంట్లో తమ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక పండగ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో పొద్దున లేచి పూజ చేస్తూ ఉండంగా సడన్గా ఒక వ్యక్తి వచ్చి అర్జెంటుగా మెడిసిన్ కావాలి అని అనడంతో సూర్య వాళ్ళ నాన్న పూజ మధ్యలోనే లేచి వెళ్తాడు. సూర్య మాత్రం మెడిసిన్స్ కోసం ఇంటి వరకే వచ్చేస్తారా అని తిట్టుకుంటూ ఉంటాడు. సూర్య వాళ్ళ నాన్నతో పాటు షాప్ని చూసుకోవడానికి ఇద్దరు హెల్పర్స్ ఉంటారు. వాళ్ళు కూడా పనిచేయడం అంతంత మాత్రమే. ఇంకా సూర్యకి అనుకున్నట్టు ఒక పెద్ద హోటల్ నుంచి ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. కానీ జాబ్లోకి ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని మేము మీకు నోటిఫై చేస్తామని చెప్తారు. ఆ రోజు సూర్య వాళ్ళ నాన్న సూర్యకి ఒక బైక్ని గిఫ్ట్గా ఇస్తారు. దాంతో సూర్య చాలానే సంతోషపడతారు. ప్రతిరోజు వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళడం, అక్కడ కస్టమర్స్కి కావాల్సిన టాబ్లెట్స్ అన్ని అందించడం, షాప్ని లేట్ నైట్ క్లోజ్ చేసుకొని ఇంటికి రావడం, ఇదే జరుగుతూ ఉంటుంది. పని ముగించుకొని వచ్చిన తర్వాత సూర్య వాళ్ళ నాన్న ఫ్రెండ్ తనతో కూర్చొని ఇద్దరు రాత్రంతా సిట్టింగ్ వేస్తూ ఉంటారు. అలాగే ఒకరోజు సూర్య వాళ్ళ నాన్నతో తన ఫ్రెండ్ కూడా వచ్చి ఇద్దరు పార్టీ చేసుకుంటూ ఉండంగా సూర్య వాళ్ళ నాన్న ఇంకో కొన్ని రోజుల్లో నాకు 60 ఏళ్ళు రాబోతున్నాయి, నా షష్ఠి పూర్తికి నా భార్యకి నేనే స్వయంగా వెళ్ళి షాపింగ్ చేసి చీరను తెచ్చి తనకి గిఫ్ట్ చేస్తాను అని చెప్తారు. ఇంకా ఈ టైంలోనే ఇండియాలో కరోనా కేసెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. షాప్లో ఉన్న ఒకే ఒక్క హెల్పర్ కూడా వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళొద్దని చెప్పడంతో పనికి రానని చెప్పి వెళ్ళిపోతాడు. సూర్య వాళ్ళ నాన్న మాత్రం ఏదైనా కానీ షాప్ ఓపెన్ చేయాల్సిందే అని అనుకుని ప్రతిరోజు షాప్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ నాన్న కష్టాన్ని అర్థం చేసుకున్న సూర్య కూడా తన కోసం లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్న తింటున్న టైంలో తనే వ్యాపారం చేస్తాడు. ఇంకా ఇండియా మొత్తం లాక్డౌన్ అయితే ప్రకటిస్తారు. గవర్నమెంట్ ఇలా సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఫ్రీగా వ్యాక్సిన్ అనేది ఇస్తుంది. కానీ ఎంతే కష్టం వచ్చినా మెడిసిన్ని సప్లై చేస్తున్న మెడిసిన్ షాప్ వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వదు. అందుకు సూర్యకి కోపం వచ్చి నువ్వు ఎంత కష్టపడినా ఈ గవర్నమెంట్ నిన్ను గుర్తించదు, నువ్వెందుకు షాప్కి వెళ్తావు, నీ ప్రాణాలు మాకు ముఖ్యం, నువ్వు సేఫ్గా ఉండడమే ముఖ్యం అని చెప్తూ ఉన్నా కానీ మనం ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా మనం పనిని మనం చేసుకొని వెళ్ళాలి, మెడిసిన్ ఇవ్వడం వల్ల కొందరి ప్రాణాలు మనం కాపాడగలం అని చెప్తూ మళ్ళీ షాప్కి వెళ్ళిపోతాడు.
ఇలాగే నడుస్తూ ఉండంగా కరోనా కేసెస్ చాలానే ఇంక్రీజ్ అయిపోతాయి. అలాగే సూర్య వాళ్ళ ఫ్యామిలీకి కూడా సిమ్టమ్స్ రావడంతో వాళ్ళ శాంపిల్స్‌ని టెస్ట్‌కి పంపిస్తారు. దాంట్లో సూర్య వాళ్ళ నాన్నకి, అలాగే అమ్మకి కరోనా పాజిటివ్ వస్తుంది. దీంతో సూర్య వాళ్ళ అమ్మ, నాన్న, సూర్య 3 వేరే వేరే గదుల్లో ఉంటూ ఉంటారు. సూర్యనే ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అని వండి పెడుతూ ఉంటాడు. ఇంకా 3 రోజులకి సూర్య వాళ్ళ నాన్నకి బ్రీతింగ్‌లో చాలా ప్రాబ్లమ్ వస్తుంది. అందుకే అర్జెంట్‌గా సూర్య వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్స్ చెక్ చేసి మీ నాన్నని త్వరగా వెంటిలేటర్ మీద ఉంచాలి అని చెప్తారు. వెంటిలేటర్ మీద వాళ్ళ నాన్నని ఆ పరిస్థితిలో చూసేసరికి సూర్య కన్నీలాగవు. అలా చూస్తూ ఉండంగానే తన కళ్ళ ముందే సూర్య వాళ్ళ నాన్న ప్రాణాలు కోల్పోతారు. వాళ్ళ నాన్న అంత్యక్రియలన్నీ అయిపోతాయి. ఆ రోజే సూర్యకి పనికి వచ్చి జాయిన్ అవ్వాలి అని చెప్పి లెటర్ వస్తుంది. హీరో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ రోజు హీరోకి తన ఫ్రెండ్ కాల్ చేసి వాళ్ళ నాన్నకి అర్జెంటుగా ఒక మెడిసిన్ కావాలి, ఎక్కడ అడిగినా ఎవరి దగ్గర కూడా దొరకట్లేదు, నీ హెల్ప్ కావాలి అని అడగడంతో హీరో ఆ మెడిసిన్ని ఎలాగైనా అడిగి తన ఫ్రెండ్కి ఇప్పిస్తాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ప్రాణాలు కాపాడగలుగుతాడు. నెక్స్ట్ రోజు తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి, నువ్వు చేసిన సహాయం వల్ల మా నాన్న ఈరోజు మాతో ఉన్నారు, నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ రోజు సూర్య వాళ్ళ నాన్న ఫ్రెండ్ అక్కడికి వచ్చి, మీ షాప్ని వేరే వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు, ఒకవేళ నువ్వు సరేనంటే వాళ్ళతో మాట్లాడిపిస్తా అని చెప్తాడు. అప్పుడు సూర్య ఆలోచించి, అంకల్ నేను షాప్ని ఎవరికి అమ్మాలని అనుకోవట్లేదు, మా నాన్న ఆశ ఒకటే, నేను కూడా తనలాగే షాప్ని చూసుకొని సర్వీస్ చేయాలని. కానీ తను నన్ను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు, నాకు ఏది ఇష్టమో అదే చేయమని చెప్పేవారు. ఇప్పుడు కూడా అంతే, మా నాన్న చివరి ఆశే నాకు చేయాలనిపిస్తుంది, షాప్ని నేనే చూసుకుంటా అని చెప్పడంతో వాళ్ళ నాన్న ఫ్రెండ్ మాట్లాడుతూ, మీ నాన్న చివరిసారిగా నాతో తన షష్టి పూర్తి గురించే మాట్లాడాడు. ఆ రోజు తనకి ఈ రింగ్ని గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు తనే లేడు, అందుకే ఈ రింగ్ని నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి రింగ్ని ఇస్తాడు. మరో రోజు సూర్య తన గర్ల్ ఫ్రెండ్ని కలిసి, నిన్ను అడగకుండానే నేను డిసిషన్ని తీసుకున్నాను, ఒకవేళ నీకు ఇష్టమైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పడంతో తను చెబుతూ, నువ్వు ఎక్కడుంటే నేను కూడా నీతో అక్కడే ఉంటాను, అమ్మ నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ రోజు సూర్య షాప్కి వెళ్ళడం మొదలు పెడతాడు. ఈ మూవీ స్టోరీ అంతా మనకి మూవీ స్టార్టింగ్లో కార్ డ్రైవ్ చేసుకొని వచ్చిన ఫ్రెండ్ తన ఫ్రెండ్కి చెప్తాడు. అలాగే వాళ్ళ నాన్నని కాపాడింది కూడా సూర్యనే. సూర్య తన షాప్కి సూర్య మెడికల్స్ అనే పేరుని తీసేసి వాళ్ళ నాన్న పేరుని పెడతాడు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మన ఛానల్లో వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. బాయ్.